హాయ్ అండి. హ్యాపీ సండే. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి. ఈరోజు మార్నింగ్ అయితే మా వారు సెంటర్ వెళ్ళినప్పుడు ఆయనకి పచ్చిశనక్కాయలు అమ్ముతూ కనిపించినాయి అంటండి. ఇక మా ఊర్లో సెంటర్లో ఇవి రోడ్ల మీద కుట్లు కుట్లేసి అమ్ముతూ ఉంటారండి. ఇక అవి కనిపించినప్పుడల్లా మా వారైతే కంపల్సరీ కొనుక్కొస్తూ ఉంటారు. ఆయనకి పచ్చిశనక్కాయలు అంటే చాలా ఇష్టం అండి ఇవి. అవి ఉడకబెట్టుకుని తినటం అంటే చాలా ఇష్టం. ఇక ఆయనకి కనిపిస్తే మాత్రం కంపల్సరీ కొనుక్కొస్తారండి. ఈరోజు మార్నింగ్ అయితే సెంటర్లో అమ్ముతున్నారంట. ఇక ఆయన అయితే 1 కిలో ఆయన కొనుక్కొచ్చారండి. ఇక నేనైతే ఈవినింగ్ ఉడకపెడదామని చెప్పి పక్కన పెట్టేశాను. ఇప్పుడే అయితే నేను ఉడకపెట్టానండి ఇంకా. ఇవైతే ఎలా అంటే ఇదివరకు నాకు తెలియక తెగ ఉడకపెట్టేసేదాన్ని. ఆ గుళ్ళు మెత్తగా అయిపోయాయండి. కానీ అలా కాదని చెప్పి నేనైతే ఇప్పుడు ఇలా ఉడకపెడుతున్నాను. ఇవి ఎలా అంటే అవి మార్కెట్ నుంచి తీసుకురాగానే శుభ్రంగా క్లీన్ చేసేయాలండి. అందులో పచ్చగడ్డి, ఇంకా మట్టి బెడ్డలు, రాళ్ళు అలాంటివి ఉంటాయి. అవన్నీ ఏరు చేసేసుకోవాలి. అవన్నీ నేను వేరేసాను. వేరేసి 2 సార్లు అయితే వాటర్లో కడిగేసానండి. ఇక వాటర్లో కడిగేసి అప్పుడు కుక్కర్లో అయితే కొంచెం వాటర్ పోసి కళ్ళుప్పు అయితే వేసానండి. అదే క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా. కళ్ళుప్పు అయితే కొంచెం వాటర్లో వేసి అది బాగా కలిపి ఆ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అది సరిపోతే కనుక అందులో ఈ కడిగేసిన పచ్చిశనక్కాయలు అయితే వేసి కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ అయితే వేయించానండి. చక్కగా ఉడికిపోయినాయి. ఇంకా సరే అని తీసుకొచ్చి ఇంకా ఆ చిల్లులు గిన్నెలో వేస్తే ఆ వాటర్ అంతా కిందకి దిగిపోతుందని చెప్పి నేను ఇంకా చిల్లులు గిన్నెలో వేసి ఆ వాటర్ అంతా కిందకి వెళ్ళేలా వేసానండి. అవి వేడివేడిగా పొగలు వచ్చేస్తున్నాయి. ఇక ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే మా ఇంట్లో ఇవేనండి. ఇంకా పచ్చిశనక్కాయలు కూడా చాలా బాగున్నాయండి. అందులో గుళ్ళు కూడా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా నేను ఒలిసాక తిని కూడా చూశాను. సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇక ఇవైతే మా వారికి అయితే చాలా ఇష్టం అండి. ఇంకా చాలా ఇష్టపడతారు. ఇలా ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఇంట్లో శనక్కాయలు ఎక్కడన్నా కనిపిస్తే కొనుక్కొని ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో ఉడకపెట్టుకుని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదండి. ఇంకా అవైతే ఉడకపెట్టానండి. ఇంక ఈరోజు స్నాక్స్ అవే. ఇంకా కొంతమంది అయితే ఈ గుళ్ళులోని బెల్లంతో కలుపుకొని వేరుశనగ గుళ్ళు, ఉడకపెట్టిన గుళ్ళు అయితే బెల్లంతో తింటారు. బాయ్ అండి.